నామము విశ్వామిత్రయుడా నారాయణని కోరి భజించటి నామము విశ్వామిత్రుడరా నారాయణని ఎల్లప్పుడు నా మదిలోనే స్మరించెదరా నారాయణని ఎల్లప్పుడు నా మదిలో స్మరించెదరా నారాయణని ఎల్లప్పుడు హరి నారాయణ గరుక నివారణ హరి పండరనాథని పరిపరి విధముల ప్రార్థన చేసరి ఎన్నడికో పండరనాథుని పరిపరి విధముల ప్రార్థన చేసేదెన్నడికో పరాకాంతులను ఎన్నటికో ఎన్నటికో మిత్రుడ విమల చరిత్రుడ ఈగల ధర ఎట్లున్నదయా కోసాని 20 గుళ్ళకు 30 రూపాయలు ఇస్తనయా 30 రూపాయలు ఇస్తనయా ఏమిటి దుర్భాషలు పలుకుతున్నావు? దుర్భాషలు పలుకుతున్నావు మొత్తం అవును సేవక నా యొక్క నామం విన్నావా? విశ్వామిత్రుల వారు కానీ నేను రాజారాజును వినారా దశరథ నేను రాజారాజును వినారా ద్వారక నేను రాజారాజును వినారా దశరథ నేను రాజారాజును వినారా ద్వారక నేను Tira para
సాధు బాలల నామము తెలిపెద వినరా 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 కౌసల్యాదేవియు కౌసల్యాదేవియు కైకాసుమిత్రాయు కైకల్యాదేవియు కైకాసుమిత్రాయు అతి భక్తి గలవారు పట్టాపురాణులు అతి భక్తి గలవారు పట్టాపురాణులు అతి భక్తి గలవారు పట్టాపురాణులు భక్తి గలవారు పట్టాభిరాణులు రాజారాజును వినరా మారిససు బాబులచ్చి అగ్రమంత పాడు చేసే యతివర వినుమా పసి బాలలేమి చేయగలరు యతివర వినుమాయన పసి బాలలేమి చేయగలరు మునివర వినుమా పసి వసురు గాని రక్కసులు వసుదలోన వెలసినారు బాలలేమి చేయగలరు వసుదల వినుమా ఏమీ నెరగని పసిబాలకులు రామలక్ష్మణులు వాళ్ళు రాక్షసులను ఎట్లో జయించగలరు స్వామి రక్తం బాగుగాను బారబోసే పాండవుల నిండా రక్తం అగ్ని కురిపించినట్లు కురిపించుతున్నారయ్యా ఎంతో రమ్యమైన పాలకులు రామలక్ష్మణులు రమ్యమైన పాలకులు రామలక్ష్మణులు ఏ లీలా చేసదారు ఎటులా జయించగలరు ఏ లీలా చేసదారు ఎటులా జయించగలరు ఏమీ ఎరుగని పసిబాలకులు రామలక్ష్మణులు వాళ్ళను మీతో పంపజాలం స్వామి నీవు భయము తోడ పలికెదావు బాలకులను చూని అలా అనుకూలముగా బాలకులను నువ్వు చాలా భయం చెందుతున్నావా రాక్షసులను వధించకుండా మేము నెత్తిపై చేతులు పెట్టుకొని చోటికైనా లేచిపోవాలి ధరణు శ్రీ కల్పగురి హరి భజన ధరణు శ్రీ కల్పగురి హరి భజన టింబకులకు మమ జయ విమలం జయ విజయం
దశరథ మహారాజు గారి కులగురుని నా యొక్క నామంబు వశిష్ఠ మహర్షి అంటారు. వశిష్ఠ మహర్షి అవును. మహారాజు ఇంటికి నిన్ను కొట్టబోవాలి. నీకు ఏమేమి కావాలో ఇడిపియాలి, నీ పైంట్ ఇడిపియాలి. వాసుదేవుడు జన్మించినాడు. చెప్తాది ఏంటంటే ఆయన బాల విద్య నేర్పెదాను బాలకులారా మీకు మౌని వారి మీరలన్న మాట నేను వినయదాను. మీరు చెప్పిన విధముగా శరంబు ఎక్కువ పెట్టి అక్కడ వృక్షమును కొట్టేదను. మంత్రములను నిర్వండి
ఇప్పుడే నా నోరు తెలిసి చూడు అవును నిజంగా అవును సేవక అవును సేవక నిజంగా ఎక్కువ మాట్లాడుతున్నారు రావణాసురుని ఆజ్ఞలో ఉండేదానను నా పేరు అవునా తాటకి అందురు నలుగుడేనా అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞము చేస్తున్నాడట ఇప్పుడే పోయి ఆయన యజ్ఞము భంగము చేసేది కాక దగ్గరికి వచ్చింది పోతావు బతుకుతావు నా మాట అక్కడ దుర్మార్గుడైన విశ్వామిత్ర వారు యాగం చేస్తున్నాడు ఇప్పుడే పోయి భంగం చేసేది కాక ఓం శివశంకర పాప భయంకర పాలన చేయురా శంభో గౌతముని సుందరాంగి
రాంగినమ్మ గౌతముని భార్యనమ్మ గని సుందరాంగినమ్మ అనవుగా వార్తలన్నీ చెప్పేదా వినవమ్మ పతి శాపం వలననే శిలనయి ఉన్ననమ్మ పతి శాపం వలనే నువ్వు శిలనై పడి ఉన్నదమ్మ శిలనై పడి ఉన్నదాన ఇలను శ్రీ హరిపాదం ఇప్పుడు దాసోకగానే ఈ రూపము వచ్చను స్వామి శాపము దీరే రూపము వచ్చను స్వామి వందల సంవత్సరంలో నుండి శిలనై పడి ఉన్న దానను ఇప్పుడు శ్రీరాముని పాదం చోకగానే నా నిజ రూపం నాకు వచ్చిందన్న ఆయన. ఇంకేం కావాలో చెప్పు. ఏం కావాలి? ఏడుగురు పెన్నాలు కావాలా, ఒక ఇద్దరు బంధువులు సంఘం. నాకు ముగ్గురు ఉన్నారు. నా దగ్గరికి వెళ్తున్నారు. 10,000 నమస్కారం. 10,000 నమస్కారం స్వామి. శ్రీరామచంద్ర కృపజోడు మా 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 స్వామి. హితులను సుతులను సతతము చేయగా హితులను పతులను సతతము చేయగా గణపతిని నే చేరదరా గణపతికి నిన్నే చేరదరా హరిదాసులు నేనని బాణి సకలాయందు ప్రజలు బంధువులు హరిదాసులు నేనని బాణి సకలాయందు ప్రజలు బంధువునన్నని ఎందు ప్రజలు కూతురు మేలయురా పెద్ద కూతురు సీతయురా చిన్న కూతురు మేలయురా పెద్ద కూతురు సీతయురా చిన్న కూతురు మేలయురా పెద్ద కూతురు సీతయురా చిన్న కూతురు మేలయురా నాది కుమార్తెలురా ఊర్మిళా సుత కీర్తి మాధవి నలుగురు నాద కుమారులురా కీర్తి మాలవి నలుగురు నాది కుమార్తెలురా ఊర్మిళా సుత కీర్తమాలవి నలుగురు నాదు కుమార్తెలురా పెద్ద కూతురుకు స్వయంవరం ప్రేమతనే కాదు పెద్ద బిడ్డకు ప్రేమందరమ్మును ప్రేమతనే పరిగించదరా పెద్ద కూతురుకు స్వయంవరం ప్రేమతనే కావించదరా పెద్ద కూతురుకు స్వయంవరం నే ప్రేమతగా భావించదరా ఎవరే రాజులు ధనుసుని విరిచిన వారికి సీతను ఇచ్చదరా ఎవరే వాదులు ధనసును విరిచిన వారికి సీతను ఇచ్చదరా ఎవరే రాజులు ధనుసుని విరిచిన వారికి సీతను ఇచ్చదరా ఎవరే దానులు సానుకు వెళ్ళిన వారికి సీతను ఇచ్చదరా తను వెలిసిన కల్పపురంలో నాకిస్తే ఏంటెంతో సన్నము తాత నీకెందుకు బెల్లము నువ్వు నాకిస్తే నీకెంతో పుణ్యము తాత నీకెందుకో ఈ బెల్లము ఆ మహారాజు మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఎడిగిపోతున్నారు, ఏం సంగతి? నేను యొక్క మిథిలాపురం పరిపాలించే జనక మహారాజు. జనక మహారాజు
ఇంకా చెప్పాలా సవిస్తారం అన్ని అడుగుతా నేను కిటికీలు మీ మేకలు ఎన్ని చేస్తావు నా కుమార్తెకు వివాహము ఈ శివధనుసును వివరించినా గాని కుల భేదం ఎంతకుండా మా దేవుడు ఉన్నాడు ఇచ్చి లగ్నము చేస్తాను. పూర్వము లంకల జన్మించిన నా నామము గింతాయందురుగా పుట్టినట్టునే మనోత్తముల అడిగేనుగా పుట్టినప్పుడే బ్రాహ్మణోత్తముల పిలిపించి అడిగేనుగా సీత పుట్టుట లంకకు కీడని శీఘ్రము బ్రహ్మం తెలిపెదరా సీత పుట్టుట లంకకు కీడని శీఘ్రం బ్రహ్మం తెలిపెదరా శీఘ్రం బ్రహ్మలు తెలిపితిరా కనకపు పెట్టెల నన్ను బెట్టియు గంగా నదిలో విడియునుగా కనకపు పెట్టెల నన్ను బెట్టియు గంగా నదిలో విడియునుగా గంగా నదిలో విరసిటిగా శ్రీహరి జనకుడు స్నానమాడగా జలదారికి నే చిక్కెదగా శ్రీహరి జలదారికి నే చిక్కెదగా జలదారికి నే చిక్కెదరా భూజగమంతయు నే చిక్కెదరా జలదారికి నే చిక్కెదరా భూజగమంతయు నే వెలిసెదరా బిడ్డలలో బిడ్డ రీతుగా నన్ను ప్రేమలతో పెంచితిరా బిడ్డలలో బిడ్డ రీతు నన్ను కడు ప్రేమలతో పెంచెనురా విను నా నామమును వినరే నామను చేతి కటారి సీతా నా నామం వినరే సీతా నా నామం వినరే పూజాత నా నామం వినరే భావ సుక్తి గలదాని నేను సీతాయందురనే భామ ఏటి గడ్డన ఏరాలున్నది ఏటి గడ్డన ఏరాలున్నది ఏడ్చిపోమను బావా
నానైతే నీ నేనైతే మీ సాయితకు రావు ఓ బావా నా సాయితకు రమ్మను ఓ బావా ఎదురులే ముక్కు కోసి మూడొద్దలు రాయే మా వాళ్ళ రమ్మను ఓ బావా మా వాళ్ళ రమ్మను ఓ బావా ఏయ్. వచ్చిన పని ఏంది ఎత్తం నీయదిగానే ఉన్నావా నిజంగా నువ్వు తానం చేస్తానవా ఈతతో ఉండే చెలివే కానీ అంతా డైరెక్ట్ ఉన్నదా అని అడుగుతాను అంత సబ్బు పెట్టుకుంటాను ఎక్కడికి పోతున్నావమ్మా సీతమ్మ తల్లి దగ్గర వెళ్తున్నావా నీకు వేరికేనా నెంబర్ రాలేదు నా ఎంబడి दोनों मिलके जाओ నిజంగా అది చూడు మరి నేను అమ్మ దగ్గరికి తీసుకుపోతాను నీ జేబు జాకెట్ చేయి పెట్టు తప్ప చల్లగా వడ్డిల్లు కూర్చోవాలి చల్లగా వడ్డిల్లు రారే సుందరులా అరే సుందరులారా రారే సుందరులారా రమణీయ వనము చేరా రారే సుందరులారా రమణీయ వనము చేరా రమణీయ వనము చేరా మల్లెలు ముల్లెలు మాన గుళ్ళల్లో నింపుకొని మాలలు ముల్లెలు మాన గుళ్ళల్లో నింపుకొని రమ్యమైన రాగవు నీ గుళ్ళల్లో రమ్యమైన బొమ్మలాట రాగవు నీ గుళ్ళల్లో రమ్యమైన బొమ్మలాట పోయి కోసుకొని అల్లుకొని చెమ్మ చెక్కలాడుదామ మనము అక్కర వినుమా చెమ్మ మక్కువతో ఆడుదాము మరి చాలి ఆడుదాము ఏయ్ అరే శబాస్ అవల్లా అవల్ల పోరే అవల్ల పోరే ప్రాణిత చరిత లంకిని పోయే ద్వారమున ఒక లంకె నాపిన ద్వారమున
బొంకము తోడగా లంకిని గోల్చేయు లంకల చేరిన బల బలార్తుడవు మంగళములు మారుతి తనయా మంగళములు మారుతి రాజా రంగు రంగుల మేడలను యా దుష్ట రావణుని జాడలను చెట్టు కింద సీతమ్మను గాంచయు ఉంగరమొసగిన బల బలాదుడవు అశోకవనమును ఆపదలొందిన విశాలాక్షి శ్రీలక్ష్మిని గాంచిన దశావతారుని క్షేమము తెలిపిన దశావతారుని క్షేమము తెలిపిన కుశాల గణమునకు మంగళములు